భక్తి సంగీత కుసుమాల ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ భావార్థామృతం సిరీస్కి పునఃస్వాగతం. ఈరోజు మన ఈ వీడియోలో గురుపాదుకా స్తోత్రం యొక్క 4వ శ్లోకం అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాళీకనికాస పదాహృతాభ్యాం నానా విమోహాది నివారికాభ్యాం నమజ్జనాభీష్ట తతిప్రదాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. తామర పువ్వు వంటి అందమైన పాదాలు ద్వారా ధరించబడినవి అనేక రకములైన మోహాలను అనగా భ్రమలను తొలగించేవి, నమస్కరించే భక్తుల కోరికల యొక్క సమూహాన్ని తీర్చేవి అయిన శ్రీ గురుపాదుకులకు మా నమస్కారములు. సంసారంలో మనకు కలిగే అజ్ఞానపు పొరలను అనగా మోహాలను తొలగించే శక్తి కేవలం గురుపాదుకులకే ఉంటాయి. శిష్యుడు తన కోరికలను గురువు వద్ద విన్నవించుకున్నప్పుడు ఆ పాదుకలే కల్పవృక్షంలా మారి ఆశీర్వదిస్తాయి. మన నిత్య జీవితంలో ఎన్నో భ్రమలకు లోనవుతూ ఉంటాము. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలియని స్థితిని మోహమని అంటారు. గురుపాదుకలను ఆశ్రయిస్తే అవి మన బుద్ధిని సానపెట్టి ఆ అజ్ఞానపు పొరలను తొలగిస్తాయి. తామర పువ్వులో నీటిలో ఉన్నదానికి నీరు అంటుకోదు. తామర పువ్వు నీటిలో ఉన్నా దానికి నీరు అంటుకోదు. అలాగే గురుపాదాలు ఈ సంసారంలో ఉన్న వారికి లౌకిక బంధాలు అంటవు. అటువంటి పాదాలను మనం పట్టుకుంటే మనకు కూడా ఆ అంటని స్థితికి చేరుకుంటామని ఈ శ్లోకం యొక్క అర్థం. చూశారు కదా, ఆదిశంకరాచార్యుల వారు మనని ఈ సంసారంలో ఉంటూనే మోక్షానికి వెళ్ళే మార్గం ఈ స్తోత్రాల ద్వారా మనకి చూపిస్తున్నారు. మీకు గనక మా ఈ భావార్థామృతం సిరీస్ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ వాళ్ళు ఎవరికైనా షేర్ చేయండి. మీకు మా సిరీస్లో ఏ స్తోత్రాల యొక్క మీనింగ్లు బాగా నచ్చాయో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ సలహాలు సూచనలు ఏమైనా మాకు ఇవ్వదలుచుకుంటే మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోలన్నీ వీక్షించండి. ధన్యవాదాలు.